ఈ వార్తలను సమర్పిస్తున్న వారు నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా బీట్ ద హీట్ ర్యాలీని ప్రారంభించిన జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. ఈ నెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ బ్రహ్మోత్సవాలు, పుస్తకాలు ఆవిష్కరించిన ఆలయ అభివృద్ధి కమిటీ. రోడ్డు ప్రమాదానికి గురై ఇంటికే పరిమితమైన ఆటో డ్రైవర్ కు బియ్యం, కూరగాయలు, నగదును అందజేసిన ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్. పశ్చిమ గోదావరి జిల్లా చార్టర్డ్ అకౌంటెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ, మామిడి జ్యూస్ వితరణ బంధువులు, కుటుంబీకుల సహాయంతో 6 రోజులు కొనసాగిస్తున్నట్లు తెలియజేసిన సీఏ రవికిరణ్. విజయవాడలో నిర్వహించిన తిరంగా ర్యాలీకి విశేష స్పందన లభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జాతీయ జెండాలు చేతబూని దేశభక్తిని చాటారు. పాకిస్తాన్ పై భారత్ సాధించిన విజయానికి కాంక్షిస్తూ సింధూర్ ఆపరేషన్ లో పాల్గొన్న వీర జవాన్లకు మద్దతునిస్తూ కాల్పుల్లో మృతి చెందిన అమరవీరులకు స్మరిస్తూ ఈ ర్యాలీ పెద్ద ఎత్తున చేపట్టారు. వందే మాతరం, భారత్ మాతాకి జై, జై జవాన్, జై జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. జాతీయ జెండాను ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా నిలిచారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని కూకటి వేళ్లతో నిర్మూలించాల్సిందేనని తెలిపారు. పలుచోట్ల కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల కార్యకలాపాలు ఆపే వరకు ఆపరేషన్ సింధూర్ కు విరామం లేదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ తాత్కాలికంగా ఆపేశారే గాని ముగింపు కాదని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ will continue till they withdraw all the terrorist activities from the Pakistan soil. It has not been withdrawn. PM Modi ji has clearly stated it is a temporary halt before, as negotiations are happening, they halted it, that's it. It is a pause. It's not the end. There's no point. I think Congress has lost the sheen and the steam. They're not able to be a part of this entire thing. I think that's why they're feeling insecurity, and I think this is how they're commenting out. That's how I look at it. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పల్లె వెలుగు స్వర్ణ గ్రామం పథకంలో భాగంగా గ్రామాభివృద్ధిని ప్రోత్సహించే దిశగా పల్లె నిద్ర కార్యక్రమం జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో చేపట్టారు. చింతలపూడి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం తలపెట్టిన పల్లె నిద్ర కార్యక్రమంలో చింతలపూడి శాసనసభ్యులు సోంగారు రోషన్ కుమార్ పాల్గొన్నారు. పల్లె నిద్ర చేసి ప్రజల సమస్యలను అతి దగ్గరగా అధికారులతో కలిసి తెలుసుకోవడమే కాక కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం అయ్యేలా అధికారులతో మాట్లాడారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం ఎమ్మెల్యే రోషన్ కుమార్ పల్లె నిద్ర కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలోని నాయకులు పలు సమస్యలను శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్లారు. ఆ సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శేషు, తహసీల్దార్ లేవజోజీ, ఎంపీడీఓ మోహన్, ఈవోపీఆర్డీ, గ్రామ సర్పంచ్ యర్మల్ల సత్యవతి, కూటమి నాయకులు, మండల నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మత్స్యకారుల కాలనీలో పూరిపాకలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ నిద్రించారు. మీ యొక్క సపోర్ట్ ఎప్పటికీ ప్రజలతో ఉండాలి. వారు మీ దగ్గర తీసుకున్న సమస్యని మీ యొక్క పరిధిలో అది సాల్వ్ అవుతే చేయండి, లేదంటే పై స్థాయికి పంపివ్వండి. అంతేగాని మనం గొడవ పెట్టుకొని ఇదేదో పార్టీకి అభివృద్ధికి మనం ఖర్చు పెట్టింది చేసింది 160 కోట్ల రూపాయలు, సంక్షేమానికి 160 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాము. నేను కొన్ని ముఖ్యమైన అంశాలు నేను చదువుతాను. ఒక్కోదానికి ఎంత ఖర్చు పెట్టామో మీకు ఒక ఐడియా ఉండడానికి. మరి ఈ యొక్క రోడ్లు గుంతలు పూడ్చడానికి చింతలపూడి నియోజకవర్గంలో A మరియు B కేటగిరీ కింద
46.45 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా ఉన్నాయి పూడ్చాల్సినవి. అవి సి కేటగిరీలో మరి బడ్జెట్ శాంక్షన్ వచ్చిన తర్వాత అవి కూడా పూడ్చి గుంతలేని చింతలపూడి నియోజకవర్గం చేస్తామని మీకు మాటిస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటి గ్రామాలు బాగుపడాలని చెప్పి మరి గ్రామాలు బాగుంటే మండలాలు బాగుంటాయి, మండలాలు బాగుంటాయి, నియోజకవర్గాలు బాగుంటాయి, నియోజకవర్గం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే మన దేశం బాగుంటుందని చెప్పి మరి సీసీ రోడ్ల కింద పంచాయతీ రోడ్లకి 8 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎంజీఎన్ఆర్జీఎస్ కింద సీసీ రోడ్లకు 22 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి తర్వాత చెరువులు మరియు కాలువల మరమ్మతులకి 13.62 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. కొంగుమారిగూడెం ఎర్రకాలువ తమలేరు ప్రాజెక్ట్ మరమ్మతు నిమిత్తం 8 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే శెట్టివారగూడెం నుంచి సీతానగరం జెడ్పీ రోడ్ నాబార్డ్ నిధులతోటి 20 కోట్ల రూపాయలతోటి అక్కడ ఇప్పుడు పని నడుస్తూ ఉంది. ఇంకొక 2 నెలల్లో ఆ రోడ్ కూడా ఫినిష్ అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే సాంఘిక సంక్షేమ హాస్టల్ వాటి మరమ్మతుకి 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి చింతల్పూడిలో ఉన్న విశ్వనాథ మఠం దీనికి 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. అట్లాగే లక్కవరంలో రామలింగేశ్వర స్వామి దేవాలయానికి 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు 4 మండలాలకు కానీ సుమారు 14 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాలు మరి పంచాయతీలోకి 1 పైసా కూడా వేసిన ఘనత మనకంతా తెలిసిందే. మరి మనము ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 15వ ఆర్థిక సంవత్సరం కింద మరి పంచాయతీలకు 14 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రతి శనివారంలో భాగంగా ప్రజలు పడుతున్న పలు సమస్యలు పరిష్కరించేందుకు ఫిర్యాదులు స్వీకరించే కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి కోరారు. మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలు స్వీకరించారు. టిట్కో ఇల్లు అప్పగించాలని, పాత తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆస్తి హక్కు తమకు అప్పగించాలని, ముత్రాస్పేటలో ఉన్న పబ్లిక్ కుళాయిలకు పన్నులు తగ్గించాలని ఆ ప్రాంత వాసులు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, మేనేజర్ కొమ్మినేని వెంకటరమణను కోరారు. సిటీ డిజిటల్ నెట్వర్క్ కార్యాలయం వెనుకాల సీసీ రహదారిని, డ్రైనేజ్ ను నిర్మించాలని కోరుతూ ఆ ప్రాంతానికి చెందిన మహిళలు అర్జీ పెట్టుకున్నారు. 2వ వార్డులోని సీతామహాలక్ష్మి వృద్ధుల ఆశ్రమం రహదారికి తాగునీటి పైప్ లైన్ ఏర్పాటు గురించి పెసరగంటి త్రిమూర్తులు లిఖిత పూర్వకంగా అడిగారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్స్ ఆయనాల రమణమూర్తి, పిపిఎన్ చంద్రరావు, చిటికెల అచ్చిరాజు, లోకారపు వెంకటేశ్వరరావు, ఉగ్గం ప్రసాద్ పాల్గొన్నారు. తన బోర్డు ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, చిటికెల అచ్చిరాజులు తెలిపారు. జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ నా నమస్కారం. 3వ శనివారం పట్టణ ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా, ఏది కావాల్సి వచ్చినా నేను చేస్తానని ఈ సందర్భంగా. అలాగే మా బోర్డు వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల రోడ్లు కానీ, డ్రైన్లు కానీ జంగారెడ్డిగూడెం పట్టణాన్ని వందనంగా చేసాము. ఏ రహదారికి వెళ్ళినా అసలు వెళ్ళకపోయాం. ప్రతి రోడ్డు కూడా జనం చాలా బాగున్నాయని చెప్పుకుంటున్నారు. ఉన్నది కూడా ఉన్న 5 నెలలు 6 నెలలు ఉంది, ఉన్నా కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మాటిస్తాం. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో పురపాలక సంఘం చైర్మన్ గారి ఛాంబర్ నందు గౌరవ చైర్పర్సన్ గారు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ప్రతి నెల 3వ శనివారం నాడు ఉదయం 10 గంటల నుండి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కూడా మౌలిక సదుపాయాలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా సరే వినతి పత్రం ద్వారాగా మరి చైర్మన్ గారిని సంప్రదిస్తే సంబంధించిన అధికారులతో వారు సమావేశం ఏర్పాటు చేసుకొని వారి యొక్క ప్రజల యొక్క సమస్యలను తీర్చడానికి ముందుంటారని చెప్పి చైర్మన్ గారు తెలియజేయడం జరిగింది. మరి చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది. జంగారెడ్డిగూడెం పట్టణంలో చాలా సమస్యలు మౌలిక సదుపాయాల విషయంలో ఉన్నాయని చెప్పి తెలుస్తూనే ఉంది. కానీ చాలా వరకు కూడా చైర్మన్ గారు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్ సహకారంతో, అధికారుల సహకారంతో చాలా ప్రధానమైన రోడ్లన్నీ కూడా పట్టణంలో పూర్తి చేయడం జరిగింది. మరి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ప్రతి నెల 3వ శనివారం నాడు ఉదయం 10 గంటల నుండి చైర్మన్ గారు, అలాగే వైస్ చైర్మన్లు, సంబంధించిన కౌన్సిలర్లు, అధికారులు కూడా మీ ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఏ సమస్య ఉన్నా సరే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సమస్యని మీరు వినతి పత్రం ద్వారా చైర్మన్ గారికి అందజేసి ఆ సమస్యని పరిష్కారం చేసుకునే దిశగా మీరు వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.
జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరిపై స్వయంభువై వెలసిన కలియుగ దైవం శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం భక్త సంద్రమైంది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఆలయ ఈవో మాణికల రాంబాబు పర్యవేక్షణలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పేరు జగపతిరాజు, కంది కృష్ణారెడ్డి, రాజాన సత్యనారాయణ, వాస్వి సాయి నాగేష్, గొట్టుముక్కల భాస్కర్ రాజు, దండు ధనరాజు, అబ్బిన దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. లైలా గ్రూప్ చైర్మన్ గంగరాజు ప్రోద్బలంతో గిరి ప్రదక్షిణకు సంబంధించి సీసీ రహదారి నిర్మించినట్లు తెలిపారు. త్వరలోనే దానిని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. దీనికి గోకరాజు రంగరాజు గారి ఫండ్ తోటే ఎంత అయింది అనేది ఇంకా లెక్కలు తేవలేదు. అది మొత్తం పూర్తి చేస్తాం. పోతే దానికి ఇప్పుడు ఓపెనింగ్ పెడదామంటే ఆయన మీటింగ్లో ఉంటాయి. ఆయన మరి జూన్ 1st వీక్లో రావచ్చు. అప్పుడు మొత్తం అందరూ విలేకరులు కానీ మన ఎంపీ వారు ప్రభుత్వం అందరూ తిరుగుతాం. అందరూ వచ్చి పాల్గొని దీన్ని గిఫ్ట్ చేయాలి. అప్పుడు అందరూ కాలినాటి పోతే నేను ఒక రెండు నాటికి ఇస్తున్నాను. మన కుడి తరపు నుంచి ఎవరు ఏ ఈగో గారు ఉన్నా మేము అభివృద్ధి చేసి వాళ్ళకి అప్పచెప్తున్నాం. ఏదైనా కన్సీన్ అప్పచెప్పాం, డిక్లరేషన్ అప్పచెప్పాం, గుడి అప్పచెప్పాం, రాజగోపురం అప్పచెప్పాం. బాధ్యతగా దాన్ని నిర్వహించే బాధ్యత వాళ్ళు. అంత మాత్రమే మేము వాటిని కాపాడాలంటే కష్టం. అది కుడి తరపు నుంచి చూసుకోవాలి. అది ఈ మధ్యకాలంలో ఫెన్సింగ్ అంతా పాలిసి దాన్ని ఎవరు పట్టుకోవాలి. నేను ఎక్కడ ఉందని రోడ్డు వేసాము. దాన్ని కాపాడు మేము అన్ని శుభ్రం చేసి చెప్తాం. ఇంకా వర్క్ 10 లక్షల దాకా పనులు ఉన్నాయన్నమాట. అవి మేము అభివృద్ధి భక్తుల దగ్గర నుంచి అభివృద్ధి కమిటీ దగ్గర నుంచి మేము ఏదో కృషి చేసి ఇంకా దానికి చిన్న చిన్న పనులు మొక్కలు నాటడం ఏదైనా కొన్ని లైట్లు సోలార్ లైట్లు ఏదో కొద్ది దానికి సీసీ కెమెరా కొద్ది ఇప్పుడు గ్రావెల్ పోయాలి అంచు మొక్కలు నాటాలి. జరిగి కొంచెం కార్యక్రమంలో మొత్తం ర్యాంప్ కూడా ఇలాగ డైలీ కూడా వేయాలి. కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ ఇవన్నీ కూడా కాకుండా అంటే పోలీసుకోవాలి. అభివృద్ధి ఇదంతా చేసి అప్పచెప్పారు. దాన్ని వెయిటింగ్ చేసుకుని బాధ్యత వాడాలి. ఈ రేపు 19వ తారీఖు నుంచి మన సోమవారి గుడిలో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయండి. 25 వరకు జరుగుతాయి. మనం బ్రహ్మోత్సవాలకి భారీగానే ఏర్పాట్లు చేస్తున్నాం ప్రతి సంవత్సరం. కాకపోతే డ్రాబ్యాక్ మన సోమవారం ప్రతిష్ఠ రోజు అవటం, బ్రహ్మోత్సవాలు అప్పుడు జరుపుకోవటంలో మే నెలలో రావటంలో భక్తులు కొండపైకి బాగా ఈటు ఉండటం ఒక కారణం, రాలేకపోతున్నారు. అయినప్పుడు కూడా మేము విద్యా వికాస్ వారిని మేము రిక్వెస్ట్ బస్ స్టాండ్ నుంచి గుడి పై వరకు కూడా బస్సులు కూడా తిప్పడం జరుగుతుంది. అయినా కూడా అనుకున్నంత ఆశించినంత రీతిలో భక్తులు రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఈ మే నెల రావడంలో బ్రహ్మోత్సవాలు అదొక డ్రాబ్యాక్. అన్ని ఏర్పాట్లు చేసాము. భక్తులందరూ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా లైట్ మంచినీళ్ళ సదుపాయం అన్ని ఏర్పాట్లు చేసాము. ఇటీవల దేవస్థానంలో గిరి ప్రదక్షిణ రోడ్డు చేస్తే దేవస్థానం ఇంకా అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో జగపతిరాజు గారు, మన గంగరాజు గారు ఎక్స్ఎంపీ గారు ఆయన ఓన్ ఫండ్స్ నుంచి ఖర్చు పెట్టేలాగా రోడ్డు బ్రహ్మాండమైన సీసీ రోడ్డు పోపించారు. సుమారుగా అయితే ఒక 50 లక్షలు అవుతుందని అంచనా, ఇంకా లెక్కలు తేలలేదండి. ఈ విధంగా ఒక్కొక్కటి అభివృద్ధి వారు కమిటీ వారు కూడా మన దేవస్థానానికి వారు తోచిన విధంగా గాలిగోపురం కట్టడం కానీ అట్లా మాకు కూడా సహకరిస్తున్నారు. అయితే ఇంత ఒక మాట అన్నారు రాజు గారు, మరి ఆదాయం ఎంత వస్తుందో ఏంటో నాకు తెలియట్లేదు అన్నారు. మీరు ఎప్పుడు వచ్చినా సరే అభివృద్ధి కమిటీ వాళ్ళకి మీకు లెక్కలు చూపిస్తానికి నేను రెడీగా ఉన్నానని తెలియజేస్తున్నాను. అందరికీ సెలవు. భక్తులకు విజ్ఞప్తి, మన గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ నెల 19వ తేదీ నుంచి ఈ నెల 25వ తేదీ వరకు కూడా వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరగబోతున్నాయి. 19వ తేదీ నాడు సాయంత్రం విశ్వక్షణ పూజ అంకురార్పణతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 20వ తేదీ నుండి ప్రతిరోజు కూడా ఉదయం యాగశాలలో హోమ కార్యక్రమం నిర్వహిస్తారు. 20వ తేదీ నాడు ఉదయం బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికగా ధ్వజారోహణం చేయడం జరుగుతుంది. 20వ తేదీ నాడు సాయంత్రం శేషవాహనంపై స్వామివారికి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. 21వ తేదీ నాడు ఉదయం యాగశాలలో హోమ కార్యక్రమం, సాయంత్రం హనుమంత వాహనంపై స్వామివారికి ఆలయం చుట్టూతో కూడా తిరువీధి ఉత్సవం ఉంటుంది. 22వ తేదీ నాడు ఉదయం
ఆలయ కళ్యాణ మండపంలో విశేషంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి కళ్యాణోత్సవం ఉంటుంది. 22వ తేదీ నాడు సాయంత్రం చంద్రప్రభు వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి ఉత్సవ కార్యక్రమం ఉంటుంది. 23వ తేదీ నాడు శుక్రవారం గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ గ్రామోత్సవ కార్యక్రమంలో గరుడ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి విశేషంగా గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది. 24వ తేదీ నాడు శనివారం నాడు ఆలయంలో కళ్యాణ మండపంలో స్వామివారికి చక్రస్నానం జరుగుతుంది. దీనికి ముందుగా వసంతోత్సవం, అవభరోజోత్సవం నిర్వహించి ఆలయ ఈశాన్య భాగంలో నిర్మించబడిన కోనేరులో సుదర్శన పెరుమాళకి చక్రస్నాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదే రోజు రాత్రికి శనివారం నాడు 24వ తేదీ నాడు రాత్రికి ధ్వజ అవరోహణంతో కార్యక్రమాలు పూర్తవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు ఆ రోజు గజవాహనంపై స్వామివారికి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. 25వ తేదీ నాడు ఉదయం ఆలయంలో వేయించిన స్వామివారికి ధ్రువమూర్తికి విశేషంగా అభిషేకం నిర్వహిస్తాము. ఆ రోజు రాత్రికి స్వామివారికి విశేషంగా ద్వాదశ ఆరాధన, శ్రీ పుష్పయాగ మహోత్సవ కార్యక్రమం, ద్వాదశ ప్రదక్షిణలు కూడా నిర్వహిస్తాము. 12 సార్లు స్వామికి ఆలయం చుట్టూతా కూడా విశేషంగా ప్రదక్షిణ కార్యక్రమంతో ఊరేగింపు ఉంటుంది. శ్రీ పుష్పయాగం అనంతరం విశేషంగా స్వామివారికి నివేదించిన 12 రకాల ప్రసాదాలను కూడా భక్తులకు నివేదన చేస్తారు. ఈ బ్రహ్మోత్సవం రోజులో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రము భక్తులకి విశేషంగా ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు కూడా సాయంత్రం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నెల 19వ తేదీ నుండి 25వ తేదీ రాత్రి వరకు జరిగే ఈ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుని పారిజాతగిరి శ్రీనివాసుని యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. ఏమండి, కిడ్నీ వైద్యం ఖరీదైందని బాధపడుతున్నారా? లేదు, మధ్యతరగతి ప్రజల కోసం రాజమండ్రిలో ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంది శ్రీ సాగర్ కిడ్నీ కేర్. జనరల్ వార్డ్ 1500 రూపాయలు మాత్రమే, సింగిల్ రూమ్ నాన్ ఏసీ 2500 రూపాయలు మాత్రమే, ఐసీయూ 6000 రూపాయలు మాత్రమే. ఏంటి, మెడలో గొట్టాలు డయాలసిస్ అంటే భయపడుతున్నారా? ఖరీదైంది అనుకుంటున్నారా? కానే కాదు. మెడలో గొట్ట వేయటాన్ని ఐజేవి అంటామండి. 7000 రూపాయలు మాత్రమే. కిడ్నీ మొక్క పరీక్ష రిపోర్టు చేయటం అన్ని కలిపి 16,500 రూపాయలు మాత్రమే. 600 కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం కలదు. 50 మంది చిన్నపిల్లలకి కిడ్నీ బయాప్సీ చేసిన అనుభవం కలదు. చేతికి ఫిస్ట్లో లేదని బాధపడుతున్నారా? పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్ ఫిస్ట్లో ఆపరేషన్ 18,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఈ నరాలు సరిగ్గా లేవు, ఫిస్ట్లో దొరకట్లేదు, మరి ఎలాగ డయాలసిస్ అని ఇబ్బంది పడుతున్నారా? మన బతుకు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, దానికే మార్గం పర్మ్ కేర్. పాలిండ్రోమ్ 3rd జనరేషన్ పర్మ్ కేర్ మొత్తం కలిపి 35,000 రూపాయలు మాత్రమే. ఇంపోర్టెడ్ పర్మ్ కేర్. సో మనం యుఎస్ లో తయారయ్యే కెథటర్స్ మాత్రమే, యుఎస్ FDA అప్రూవ్డ్ కెథటర్స్ మాత్రమే వాడతాం. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. జంగారెడ్డిగూడెంలో దయాల్భావ్ కార్యాలయం వద్ద పశ్చిమ గోదావరి జిల్లా చార్టర్డ్ అకౌంటెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ, మామిడి జ్యూస్ పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ రవికిరణ్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. దానిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన బంధువులు, కుటుంబీకులు సైతం స్పందించారు. 6 రోజుల పాటు మజ్జిగ, మామిడి జ్యూస్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. రామకృష్ణ రైస్ మిల్, తడికమల రాజశేఖర్ మాతృమూర్తి, నాగమణి 3 రోజులకు, తడికమల సులోచన మరో 3 రోజులకు ఇవ్వడానికి ముందుకు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మండే ఎండల్లో వృద్ధులు
వృద్ధురాలైన నాగమణితో పాటు సులోచన, చిన్నారులు సైతం బాటసారులకు, ప్రయాణికులకు ఉపశమనం కలిగే విధంగా మజ్జిగ, మామిడి జ్యూస్ ను పంపిణీ చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెస్ట్ గోదావరి ICAI తరఫున మజ్జిగ వితరణ, మ్యాంగో జ్యూస్ రెండూ జరుగుతుందండి. వారం వీక్ నుంచి ఈ స్పందన చూసి మా మేనత్త గారు అయినటువంటి తడికమళ్ళ నాగమణి గారు 3 రోజులు మజ్జిగ కోసం ఆవిడ స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే మా సిస్టర్ అయినటువంటి తడికమళ్ళ సులోచనాదేవి ఆవిడ 3 days ఇస్తున్నారండి. ఇవాళ ఆవిడ స్వయంగా వాళ్ళిద్దరు వచ్చి మా మేనత్త గారికి వచ్చేసరికి 78 years ఆవిడ ఈ ఎండలో కూడా వచ్చి ఆవిడ ఇవ్వడం కూడా మజ్జిగ అందరికీ జరుగుతుందండి. అలాగే వాళ్ళకాళ్ళే కూడా వాలంటీర్గా ఏం చేస్తామంటున్నారు. ఇది యాక్చువల్గా చుట్టూ చల్లూరు నిన్నంత కానీ జంగడన్న విపరీతమైన ఎండలు ఉన్నాయి. ఇది మట్టికి అందరికి రాష్ట్రాలు కట్టి వాళ్ళందరికీ బాగా అవుతుంది. దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలి. మీడియాకి మాకు ఇచ్చినటువంటి మీకు కూడా మరదాలండి. ఈ వయసులో కూడా ఆవిడ వచ్చి ఇక్కడ ఇవ్వడం అనేది మా మేనత్త గారు కూడా చాలా మేము గ్రేట్గా చెప్పుకోవాలి. ఆవిడకి థ్యాంక్స్ ఇన్స్టిట్యూట్ తరఫున కూడా మేము థ్యాంక్స్ చెప్తామండి. అలాగే మా ఆవిడకి థ్యాంక్స్ ఇన్స్టిట్యూట్ తరఫున కూడా మేము థ్యాంక్స్ చెప్తామండి. అలాగే మా సిస్టర్ అయినటువంటి ఆవిడకి కూడా థ్యాంక్స్ చెప్తాము. ఎందుకంటే అవి వచ్చి వాళ్ళే ఉత్సాహంగా చేస్తున్నారండి, మనం ఎవరిని అడగకుండానే. ఇది అవకాశం ఇచ్చిన జంగారెడ్డిగూడెం పట్టణంలో అబ్దుల్ కలాం ఫౌండేషన్ ద్వారా బాలాజీనగర్ లో నివాసం ఉంటున్న సత్తెనపల్లి రవికుమార్ అనే ఆటో డ్రైవర్ కొంతకాలంగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. శస్త్రచికిత్స చేయడంతో ఇంటికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న APJ అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం బస్తా, కూరగాయలు అందజేశారు. నిత్యావసర సరుకులకు 2000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రవికుమార్ పరిస్థితిని అంబేద్కర్ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు అమృతుల రంగా, సభ్యుడు నెలటూరి ప్రభాకర్ అబ్దుల్ కలాం ఫౌండేషన్ దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు. ఈ కార్యక్రమంలో APJ అబ్దుల్ కలాం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్ర అప్పారావు, అధ్యక్షులు గుడివట్ల యుగంధర్, కార్యదర్శి రామశెట్టి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు మండవల్లి రాంబాబు, కోశాధికారి బేతా రమేష్, పఠాన్ బాజీ పాల్గొన్నారు. ఇంటి వద్దే అతని సతీమణి ఇస్త్రీ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. దాతలు స్పందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. పట్టణంలో అబ్దుల్ కలాం ఫౌండేషన్ ద్వారా ఈరోజు సత్తెనపల్లి రవికుమార్ అనే ఆటో డ్రైవర్కి యాక్సిడెంట్ నిమిత్తం కొంత నగదు, బియ్యం, డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కూరగాయలు అలాగే ఇస్తున్నాము. ఇలాగ ఇక్కడ ప్రోగ్రాం చేయడానికి అంబేద్కర్ యువజన సంఘం డాంగేనగర్ వారు మాకు విషయం తెలియపరచగా రాత్రి అప్పటికప్పుడు పురమాయించుకుని ఈ కార్యక్రమం చేయడానికి మేము వచ్చాము. వారికి ఏదో రకంగా సాయం చేయాలనే ఉద్దేశం మీద మొదలు వచ్చాము. అలాగే నేను ఇంకా వేరే సంఘం ద్వారా కూడా ట్రై చేసి ఇంకా ఆర్థిక సహాయం ఇప్పించడానికి నేను నా శాయశక్తుల కృషి చేస్తానని తెలియపరుస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జంగారెడ్డిగూడెం బాలాజీ నగర్లో ఉన్నటువంటి సత్తెనపల్లి రవికుమార్ గారికి అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారి ఆర్థిక సహకారంతో సాయం అందించడం జరిగింది. ఈయన గత కొంతకాలంగా కాలికి ఆపరేషన్ జరిగి నడవలేని స్థితిలో ఇబ్బంది పడుతున్నారు. కుటుంబ పోషణ కూడా ఇబ్బందికరంగా ఉందని మా దృష్టికి తెలియగా మా సంఘ డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు నేలపూలు ప్రభాకరరావు గారు అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారిని సంప్రదించి సమస్యను తెలియజేయడం జరిగింది. దీనిపై వారు స్పందించి ఈరోజు 25 కిలోల బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకుల కోసం కొంత నగదుని అందించడం జరిగింది. చాలా సంతోషకరం. సేవా సంస్థలు, ఇలా స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కలిసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ముందుకు రావడం అనేది చాలా హర్షణీయమని ఈ సందర్భంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలకు వారి వంతు సహకారాన్ని అందించడంపై మా సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై భీమ్ అండి. జంగారెడ్డిగూడెంలో మున్సిపాలిటీ కార్యాలయం వద్ద స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ లో భాగంగా బీట్ ద హీట్ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, కౌన్సిలర్ చిటికెల అచ్చిరాజు, లోకార్పు వెంకటేశ్వరరావు, బత్తిన చిన్న, పెసరగట్టి త్రిమూర్తులు, మున్సిపాలిటీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. బీట్ ద హీట్ లో భాగంగా వేసవి తాపం నుంచి ఏ విధంగా ఉపశమనం కలగాలి అనే అంశాలను ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బోసుబొమ్మ సెంటర్ వరకు ప్రదర్శన చేశారు. మానవహారం నిర్వహించారు. మన జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ ప్రతి ఒక్కరు కూడాను ప్లాస్టిక్ వాడకూడదు, ప్లాస్టిక్ కవర్లు కానీ వాడకూడదు. వాడకుండా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. మన మున్సిపల్ ఆఫీస్ నుండి 3 డస్ట్బిన్లు ఇచ్చారు. పొడి చెత్త, తడి చెత్త, ప్రమాదకరమైన చెత్త. ప్రతి ఒక్కళ్ళలో కూడాను ఆ డస్ట్బిన్లో వేసి మా వర్కర్లు వస్తారు కాబట్టి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి.
అది ప్రతి ఒక్కరు కూడాను ఇంటింటికి ఒక మొక్క పెంచుకొని మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఆదేశాల అనుసరించి జనవరి నెల 2025 నుంచి ప్రతి 3వ శనివారము ఒక థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్లో భాగంగా ప్రతి నెల ఒక థీమ్తో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాము. వాటిలో భాగంగానే ఈ నెలలో ఎండలు వేడి ఎక్కువగా ఉంది కాబట్టి బీట్ ద హీట్ అనే థీమ్తో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీంట్లో భాగంగా ఎందుకోసం అంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి, వాటి నుంచి మనసులను రక్షణ పొందడానికి ఏ చర్యలు చేపట్టాలన్న ఉద్దేశంతోనే మనము ఆల్రెడీ జంగారెడ్డిగూడెం పురపాలక సంఘంలో 7 ప్లేసుల్లో చలివేంద్రాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా హెల్త్ క్యాంపులు, సచివాలయంలో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నాము. ఎవరైనా వడదెబ్బతో నీరసంగా ఉన్నా, వడదెబ్బ తగిలినా కూడా హెల్త్ క్యాంపులు వెళ్ళేసి మన సచివాలయం లేకపోయేసి వాళ్ళతో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు నుంచి పక్షులకు, పశువులకు నీటి తొట్టెలు కానీ నీటి కుండలు ఏర్పాటు చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ వడదెబ్బ తగలుకోకుండా ఉండడానికి తేలికపాటి ఆహారం తీసుకోండి, లిక్విడ్ ఎక్కువగా తీసుకోండి. అదేవిధంగా నూలుతో చేసిన దుస్తులను మాత్రమే వాడండి, లైట్ కలర్స్ వాడండి, ఎక్కువ కలర్స్ ఉపయోగించదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా డోర్ టు డోర్ కలెక్షన్ 100% చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో సోర్స్ సెగ్రిగేషన్ చేసేసి వాటిని ఎరువుగా రెడీ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా వెహికల్స్ వచ్చినప్పుడు వాటికి మాత్రమే చెత్తను వేయాలి, బయట ఎక్కడ కాలువలో కూడా రోడ్లలో వేయద్దని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం మండలం గురబాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభులో వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సత్తి సుబ్బారెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక పూజా ఏర్పాట్లు చేశారు. వారికి స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు. అర్చకులు, వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. వారి వెంట జంగారెడ్డిగూడెం ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ కిషోర్ కుమార్, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కేఎస్ఆర్ తేజస్వి, భీమడోలు మెజిస్ట్రేట్ ప్రియదర్శిని, స్థానిక ఆర్డీఓ రమణ, తహసీల్దార్, డిఎస్పీ, లక్కవరం ఎస్ఐలు పాల్గొన్నారు. ముసునూరు మండలం చెక్కపల్లికి చెందిన శ్రీనివాస భజన మండలి, కృష్ణా జిల్లా కోడూరు మండలం జరుగువానిపాలెంకు చెందిన శ్రీనివాస భక్త సమాజం హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా బీట్ ద హీట్ ర్యాలీని ప్రారంభించిన జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. ఈ నెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ బ్రహ్మోత్సవాలు, పుస్తకాలు ఆవిష్కరించిన ఆలయ అభివృద్ధి కమిటీ. రోడ్డు ప్రమాదానికి గురై ఇంటికే పరిమితమైన ఆటో డ్రైవర్ కు బియ్యం, కూరగాయలు, నగదును అందజేసిన ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్. పశ్చిమ గోదావరి జిల్లా చార్టర్డ్ అకౌంటెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ, మామిడి జ్యూస్ వితరణ. బంధువులు, కుటుంబీకుల సహాయంతో 6 రోజులు కొనసాగిస్తున్నట్లు తెలియజేసిన సీఏ రవికిరణ్. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.